రవి వాళ్ళ నాన్నగారు రవి పైన నిప్పులు కట్టారు అని అడిగినండి. ఇప్పుడు నిప్పులు కట్టడం అంటే నిజంగా నిప్పులు కట్టారనండి? కాదు కదా. నిప్పులు కట్టడం అంటే తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి పైన నిప్పులు కట్టారా? కాదు కదా. నిప్పులు కట్టడం అంటే ఏంటి? కోపాన్ని ప్రదర్శించారు లేదా కోపం చెందారు అని. అంటే ఇప్పుడు నిప్పులు కట్టడం అనే అర్థం కాకుండా, నిప్పులు కట్టడం నిజంగా నిప్పులు కట్టడం కాకుండా విలక్షణమైన అర్థాన్ని కలిగి ఉంది. సో ఆ విలక్షణమైన అర్థాన్ని కలిగి ఉందని మనం ఏమంటామండి? ముహావరా అంటాం. ముహావరా తెలియాలి అంటే 1 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. Hi my dear students, respected teachers. ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ లో అలాగే 9th క్లాస్ లో క్వశ్చన్ నెంబర్ 26 లో వచ్చేటువంటి ముహావరా అంటే ఇడియమ్స్ అండి, అంటే జాతీయాలు అంటాం. దీన్ని గుర్తుపెట్టడం ఎట్లా? చాలా చాలా ఈజీ అండి. అసలు దీని నుంచి హిందీ నేర్చుకోకపోయినా, గ్రామర్ తెలియకపోయినా ఈజీగా ప్రతి స్టూడెంట్ కూడా 1 మార్క్ తెచ్చుకోవచ్చు. వీడియో చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 26 1 మార్క్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. కాన్సన్ట్రేషన్ చేసి ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా ఉంటుంది? ముందుగా ముహావరా అంటే మీనింగ్ ఏంటి? ఇది సహజంగా అరబ్బీ నుండి ఫార్సీ నుండి వచ్చినటువంటి పదం అండి. సామాన్య అర్థక బోధనాకరాకర్, సామాన్యంగా దాని అర్థాన్ని తెలియజేయకుండా ఒక విశేష విలక్షణ అర్థక బోధకర అనే వారి వాక్యాంశం అయితే ముహావరాకైతే అలాంటి అంటే తన అర్థాన్ని తెలియజేయకుండా ఒక విలక్షణమైనటువంటి ఒక విశేషమైన అర్థాన్ని తెలియజేసే వాక్యాంశాన్ని మనం ముహావరా అంటాం. దాంతో మన సంబంధం లేదండి, ఆ డెఫినేషన్ తో మన సంబంధం లేదు. మనం ఏం నేర్చుకోవాలంటే అర్థం, విలక్షణమైన అర్థం, దాని ఏం ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు క్వశ్చన్ నెంబర్ 26 లో. అమీనా కా దిల్ కచోట్ రహా హై, దిల్ కచోట్ రహా హై అమీనా కా దిల్. 3 ఆప్షన్ ఇస్తాయండి. ఒకదాన్ని పిక్ చేసి మన ఆన్సర్ షీట్ లో రాయాలి. ఈ మూడిట్లో ఒకదాన్ని పిక్ చేసి ఆన్సర్ షీట్ లో రాయడం చాలా ఈజీ అండి. ఒక సెంటెన్స్ అతనే ఇస్తాడు, అందులో ముహావరా ఏది అని మనం అడగడం జరుగుతుంది. కానీ పిక్ చేయడానికి కొన్ని పాసిబిలిటీస్ ఇక్కడ రాశారు. కొన్ని పాసిబిలిటీస్ ఏంటి సార్? ఫస్ట్ పాసిబిలిటీ చూద్దాం. క్రియాకి బెహన్ అన్నాను, క్రియ యొక్క సిస్టర్. మీరు కనుక క్రియా వీడియో చూస్తే క్రియ ఎవరు ఏంటి అనేది మనకి మన ఛానల్లో ఉంది. చాలా ఈజీగా అది కూడా ఒక 2 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. క్రియా కాల్ రెండు కూడా ఈజీగా ఉండేటట్టు మన ఛానల్లో వీడియో చేశాను, ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు చూడండి, క్రియాకి బెహన్ అవుతుంది. క్రియ ఎక్కడ ఉంటుందండి? మనం వీధి చివర అన్నాం, ఊరి చివర అన్నాం. ఊరి చివర ఉన్నది ఏమవుతుంది? క్రియ అవుతుంది. మరి క్రియ యొక్క సిస్టర్ అంటే దానికంటే కాస్త పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ కచోట్ అనేది మన క్రియా సిస్టర్ గా మనం భావించవచ్చు. పాసిబిలిటీస్ అండి, కన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, పాసిబిలిటీ. ఈ 7 పాసిబిలిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్రియ కాదండి, క్రియ యొక్క సిస్టర్. క్రియ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, క్రియ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. క్రియ చిన్నపిల్ల అనుకోండి, క్రియ అయితే చిన్నపిల్ల అనుకోండి, క్రియ కంటే కాస్త పెద్దగా ఉంటుంది. క్రియ కంటే కాస్త పెద్దగా ఉంటే క్రియా సిస్టర్ అంటే మనం. నా సే అంటూ హోనా. చివరిగా ఇది ఆప్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మాక్సిమం దేంతో ఎండ్ అయి ఉంటుందండి? అంతమై ఉండడం. దేంతో ఎండ్ అయి ఉంటుంది? నాతో ఎండ్ అయి ఉంటుంది, నాతో ఎండ్ అయి ఉంటుంది. ఈ మూడింటిలో కనుక అబ్జర్వ్ చేస్తే నాతో ఎండ్ అయింది, ఇది ఒకటండి. నెక్స్ట్ నామ్ నా హోనా, మనకు తెలిసిన పేర్లు కావు. ఫర్ ఎగ్జాంపుల్ హామీద్ కాదు, అమీనా కాదు, లక్ష్మీబాయి కాదు, పేష్వా కాదు. అంటే మనకు తెలిసినట్టు అబ్దుల్ కలాం కాదు, కేసీ థామస్ కాదు. ఇలా మనకు తెలిసిన పేర్లు కావు. సో ఇక్కడ అమీనా అన్నది కాదు, అమీనా అన్నది కాదు. నెక్స్ట్ నామ్ నా హోనా, నయా హో, కొత్తగా ఉండడం. ఇందులో మీకు కొత్తగా ఏదనిపిస్తుంది అంటే చదవడానికి కానీ, చూడడానికి కానీ, వినడానికి కానీ. అర్థ పతా నా హో, అర్థం కానిది ఏంటి? ఈ మూడింటిలో అర్థం కానిది ఏంటి? అలాగే పన్నెమే కఠిన్ హో, చదవడానికి ఇబ్బంది పడుతుంది ఏంటి? మీకు ఇబ్బందిగా ఏదనిపిస్తుంది? అలాగే విలక్షణ అర్థం హో, దీనిలో ఏది విలక్షణమైన అర్థాన్ని కలిగి ఉంది? ఇదో పాయింట్ రాసుకోండి. చివరిన ఉండడం, ఇది కూడా దాదాపుగా చివర ఉంటుంది. అంటే క్రియ ఎక్కడ ఉంది? చివర ఉంది. కాబట్టి ఇది కూడా క్రియా సిస్టర్ కూడా దాదాపు మాక్సిమం ఎక్కడ ఉంటుందంటే మాక్సిమం నేను చెప్తున్నాను పాసిబిలిటీస్ అంటే అవడానికి అవకాశం ఉంది. ఇది చివర ఉంటుంది. సో చివర ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూడండి, నాసి అంటూ నాతో ఎండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు ఇట్లా నాతో ఎండ్ అయింది ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాను? క్రియ కంటే ముందు ఉంటుంది, క్రియ కంటే కొంచెం పెద్దగా ఉంటుందన్న కచ్చోట్నానికి ఎక్కడ ఉందండి? ఈ మూడింటిలో ఇక్కడ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవడానికి అవకాశం ఉంది? దిల్ కచోట్నా. అమీనా ఉంది, ఇది కాదు. క్రియ ఏంటి? రహా, అది కాదు. క్రియ కాదు చెప్పుకున్నాం కదండి, క్రియ కంటే కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పుకున్నాం. సో దిల్ కచోట్నా. ఈ కచోట్నా అనేది పదం కొత్తగా ఉంది, అలాగే అర్థం మనకు అంతగా తెలియకపోవచ్చు, అలాగే చదవడానికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇలాంటి పాసిబిలిటీస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1 మార్క్ తెచ్చుకోవడం అనేది చాలా 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 ఈజీ అండి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ మీరాబాయి కృష్ణిక యశ్ గా అన్నామండి.
ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, 3 ఎగ్జాంపుల్స్ వాడే 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేసి ఇస్తాడు ఈ వాక్యాన్ని. ఇందులో కనుక మీరు చూస్తే క్రియ ఎక్కడ ఉంటుంది, గాతి హే. వాళ్ళ సిస్టర్ ఏంటంటే యష్ గాతి, అంటే ఫస్ట్ పాసిబిలిటీ చూడండి క్రియాకి బహన్ అవుతీ హే. అలాగే ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం, చివరి ఉంటుంది, చివరి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవకాశాలండి, ఛాన్సెస్, పాసిబిలిటీస్ అండి. సో చివరి ఉంటుంది. ఈ మూడిట్లో చివరి పదం ఏంటి, యష్ గాన. ఇంకోటి ఏంటండి, నాతో ఎండే ఉంటుంది. ఏం చెప్పుకున్నామండి, నాతో ఎండే ఉంటుంది, నాతో ఎండే ఉంది. సో పాసిబిలిటీస్. నెక్స్ట్ అండి నయా హో, కొత్తగా ఉంది. యష్ అనే పదం కొత్తగా ఉంది, అర్థం మనకు తెలియకపోవచ్చు. పన్నెండు కఠిన్ హో, విలక్షణమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. నామ్ నా హో, నామ్ నా హో, పేర్లు కావాలి. అంటే దాదాపు మనకు తెలిసిన కృష్ణ, మీరా అనే పేర్లు కావు. సో కాబట్టి ఏది అవకాశం ఉందండి ఆ రెండింటిలో అంటే యష్ గాన అనేటువంటి ఈ మూడితో ఏది అవకాశం ఉంది అంటే యష్ గాన అనేది ముహావర అవుతుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ నేను ఇవ్వట్లేదని మీరే కనిపెట్టి ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్. మీరు కనిపెట్టడానికి ట్రై చేస్తే మీకు 1 మార్క్ వచ్చేసినట్లే. అమీనా కా మన్ గద్దర్ హో గయా అనేది ఇచ్చారండి. ఒకవేళ మీకు అమీనా అని కనుక ఆప్షన్ ఉంటే కాదండి, మన్ కాదండి, గద్దర్ హో గయా, గద్దర్ హోనా. మీకు ఎలా ఉంటుందండి ఆప్షన్ అది, గద్దర్ హోనా, గద్దర్ హోనా అని ఉంటుంది. గద్దర్ హోనా అంటే మన చివరి ఏంటంటే నాతో ఎండే ఉంది. సో కాబట్టి గద్దర్ హోనా అనేది ముహావర అవుతుంది. భారతీయ సేన అనే దుష్మన్కి నీంద్ హరాం కర్ది. ఇక్కడ భారతీయ అనేది ఇచ్చారు, మరి భారతీయ సేన కాదండి, దుష్మన్కి నీంద్ హరాం కర్నా, నీంద్ హరాం కర్నా అనేది ముహావర అవుతుంది. చివరి మనం చెప్పుకున్నాం అంటే చివరి పాయింట్ కూడా గమనించండి. ఇది మాక్సిమం ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది అంటే చివరి ఉండడానికి అవకాశం ఉంది. వాక్యంలో చివరి ఉన్నది అంటే క్రియకి కాస్త అక్కగా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది, అలాగే విలక్షణమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆ విధంగా మీరు కనుక ముహావరాన్ని ఐడెంటిఫై చేయొచ్చండి. ఈ పాసిబిలిటీస్ ని గుర్తుపెట్టుకోండి. క్రియ వాళ్ళ అక్క చివరి ఉంటుంది, అలాగే నాశ అంతుహోన, నామ్ కాదని మనకు తెలిసిన పేర్లు కాదు, కొత్తగా అనిపించడం, అర్థం తెలియకపోవడం, చదవడానికి ఇబ్బందిగా ఉండడం, విలక్షణమైన అర్థాన్ని తెలియజేయడం. ఒక అర్థం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకుంటామండి, వాళ్ళ నాన్నగారు రవి పైన నిప్పులు కట్టారు అని అండి. ఇప్పుడు నిప్పులు కట్టడం నిజంగా నిప్పులు కట్టారనండి కాదు కదా. నిప్పులు కట్టడం అంటే తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి పైన నిప్పులు కట్టారా, కాదు కదా. నిప్పులు కట్టడం అంటే ఏంటి, కోపాన్ని ప్రదర్శించారు లేదా కోపం చెందారు అని. అంటే ఇప్పుడు నిప్పులు కట్టడం అనే అర్థం కాకుండా, నిప్పులు కట్టడం నిజంగా నిప్పులు కట్టడం కాకుండా విలక్షణమైన అర్థాన్ని కలిగి ఉంది. సో ఆ విలక్షణమైన అర్థాన్ని కలిగి ఉండాలని మనం ఏమంటామండి, ముహావర అంటాం. ముహావర తెలియాలి అంటే 1 మార్క్ తెచ్చుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ అనే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.